మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధను ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి వారికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో శ్రద్ధగా విని మిగతా అందరికీ కూడా షేర్ చేద్దాం. ఈరోజు మన కథలో శీర్షిక భగవంతుడు భక్త సులభుడు. భగవంతుడు భక్త సులభుడే, కానీ అందరికీ ప్రత్యక్షమవుతాడా? ప్రత్యక్షం అవ్వాలంటే ఏమి చేయాలి? ఎటువంటి భయభక్తులతో మనం ఉండాలి? ఉంటే మనల్ని పరీక్ష చేయకుండా ప్రత్యక్షం అవుతాడా? అసలు విషయం ఏమిటో ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. గుంటూరు జిల్లాలోని చందోలు అంటే చందవోలు అనే గ్రామంలో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, హనుమమ్మ దంపతులకు రాఘవ నారాయణ శాస్త్రి 1897 ఆగస్టు 5న జన్మించారు. రాఘవ నారాయణ శాస్త్రికి 8 సంవత్సరాల వయసు రాగానే తండ్రి వెంకటప్పయ్య శాస్త్రి ఉపనయనం చేశారు. 16వ సంవత్సరంలోనే రాఘవ నారాయణ శాస్త్రి గారికి శ్రీ చీరాల స్వామి దర్శనమిచ్చి అష్టసిద్ధి నవనిధి సిద్ధులతో వర్ధిల్లుగాక అని ఆశీర్వదించారు. శాస్త్రిగారు చెప్పిన గొప్ప తపస్సు వలన అష్టసిద్ధులు వశమైనాయి. వారు చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నులు. ఆ తపస్సు ఈ ఒక్క జన్మలోనిది కాదు, ఎన్నెన్నో జన్మలలో చేసిన తపస్సంతా కలిసి ఆయన ఆ స్థితిలో ఉండేవారు. దేవతాశక్తులన్నీ వారి చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి. దైవశక్తులు ఎల్లప్పుడూ వారి ఆధీనంలో ఉండేవి. కానీ వారెన్నడూ వాటిని తన స్వార్థానికి వినియోగించుకోలేదు. శాస్త్రిగారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఉపాసకులు. శాస్త్రిగారు పూజ చేసేటప్పుడు ఆవాహయామి అని ఏ దేవతను ఆహ్వానిస్తారో ఆ దేవత వచ్చి సింహాసనంలో శాస్త్రిగారు ఎదుట ఆసీనులయ్యేవారు. దేవత వచ్చి ఎదురుగా కూర్చున్న వెంటనే ఆ దేవతకు సకలోపచారాలతో పూజ నిర్వహించేవారు. భగవంతుడు భక్త సులభుడు అనేదానికి నిదర్శనంగా వారి జీవితంలో జరిగిన సంఘటన ద్వారా తెలుసుకుందాం. ఒకసారి ఒక ఆమె వచ్చి తనకు సీతామంత్రం అనుగ్రహించమని కోరింది. శాస్త్రిగారు ఆమెతో మంత్రదీక్ష నీవు చేయలేవు, వ్రతాలు పూజలు చేసుకో అని చెప్పారు. కానీ ఆమె శాస్త్రిగారి మాట వినకుండా పదే పదే అడుగుతుండడం వల్ల శాస్త్రిగారు ఆవిడికి మంత్రోపదేశం చేశారు. కొంతకాలానికి ఆవిడ తిరిగి వచ్చి తాను ఆ మంత్రం చేయలేకపోతున్నానని, కష్టాల బారిన పడుతున్నానని వాపోయారు. శాస్త్రిగారు పరిపూర్ణ విశ్వాసం లేకుండా చేస్తే ఇలాగే ఉంటుందేమో అనుకున్నారు. ఆమె ప్రారంధానికి జాలిపడి శాస్త్రిగారు దానికి కావలసిన జపాలు ముందు చేసి ఆవు కుడి చెవిలో మంత్రం చెప్పి వదిలేయమని చెప్పారు. ఇక నుండి మళ్ళీ దాని గురించి ఆలోచించవద్దని చెప్పారు. ఆవిడ సరేనని మంత్రం ఆవు చెవిలో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రాత్రి కలలో సీతమ్మ వారు గురువుగారికి కనిపించి, అర్హత లేని వారికి నా మంత్రం ఎందుకు ఇచ్చావు? కావున ఇక నుండి నీవు పిలిస్తే నేను రానని చెప్పారు. ఆ కలికి శాస్త్రి గారు ఉలిక్కిపడి లేచి కన్నీరు మున్నీరుగా విలపించారు. కొన్నాళ్ళకి వారింట్లో శ్రీరామ నవమి రామ పట్టాభిషేకం ప్రతిసారిలాగే నిర్వహించారు. తండోపతండాలుగా శిష్యులు భక్తులు వచ్చి ఆసీనులై ఉన్నారు. గురువుగారు శ్రీరామచంద్రుని ఆవాహన చేయగా శ్రీరామచంద్రమూర్తి వచ్చి అక్కడ ఆసీనులయ్యారు. తర్వాత సీతమ్మను ఆవాహన చెయ్యబోతూ ఆగిపోయి, ఆ తల్లి రానని చెప్పిందిగా, ఏ మొహంతో పిలవగలను అని పాత జ్ఞాపకాలతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అలాగే చాలాసేపు ఉండిపోయారు. చివరికి అతి కష్టం మీద సీతామహాలక్ష్మి ఆవాహయామి అని పిలిచారు. వెంటనే తల్లి వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆయన సంతోషానికి హద్దులు లేవు. గద్గద స్వరంతో, రానన్నావు కదా తల్లి, ఈ దాసుని మీద ఎందుకంత దయ అని ఆనంద బాష్పాలు రాల్చారు. ఏమి చెయ్యను?
శ్రీరాముల వారిని ముందు పిలిచావు, వారొచ్చి నీ ఎదుట మాట్లాడకుండా కూర్చున్నారు. నేను రాకుండా ఉండగలనా అన్నారు సీతమ్మ తల్లి. సీతారాములిద్దరూ ఆసునులైన తర్వాత శాస్త్రి గారు ఎంతో ఆనందంగా ఆ రోజుటి కార్యక్రమమైన రామపట్టాభిషేకం సకలోపచారాలతో నిర్వహించారు. ఇదండి ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా. అంటే భగవంతుడు భక్త సులభుడే, ఏ రకంగా ప్రత్యక్షమవుతాడు, ఏమి చేస్తే ప్రత్యక్షమవుతాడు అనే విషయం అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఆ రకంగానే మన సాయశక్తిలా ప్రయత్నించి భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని, అటువంటి శక్తిని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన మన యలవర్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.